వాట్సాప్ గైస్, ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ప్రపంచవ్యాప్తంగా తయారు చేయబడుతున్న ఆసమ్ అండ్ యూనిక్ గ్యాడ్జెట్స్ని. వీటన్నిటిని అడ్వాన్స్ లెవెల్ టెక్నాలజీతో తయారు చేశారు కాబట్టి ఇవి మీ డైలీ లైఫ్ని సులభంగా మరింత సులభతరంగా మార్చేస్తాయి. సో గైస్, ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్కి అవ్వండి సబ్స్క్రైబ్, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నెంబర్ 5 మంకీ లైట్. గైస్, మీరు ఎప్పుడైనా సైకిల్ మీద రైడ్ చేస్తున్నప్పుడు అందరూ మీ వైపే చూడాలనుకుంటే మీ బైసైకిల్ కోసం నేను మీ ముందుకు తీసుకొచ్చాను మల్టీ కలర్ అట్రాక్టివ్ ఎల్ఈడి లైట్స్ని. ఇవి పూర్తిగా స్మార్ట్ సెన్సర్ సహాయంతో పనిచేస్తాయి. దీని లోపల మనకు 42 బిల్ట్-ఇన్ థీమ్స్ అండ్ 8 గ్రాఫిక్స్ కార్డ్స్ ఇవ్వబడి ఉంటాయి. అయితే ఇదొక విధంగా చాలా చిన్న లైట్స్. వీటిని సులభంగా సైకిల్ రిమ్స్కి ఫిట్ చేసినట్టయితే మీ సైకిల్ రైడింగ్ యొక్క ఎక్స్పీరియన్స్ని కంప్లీట్లీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లొచ్చు. అండ్ ఈ లైట్స్ టోటల్లీ వాటర్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్గా ఉంటాయి కాబట్టి రెయిన్ సీజన్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో గైస్, ఈ లైట్స్ మీకు నచ్చితే Amazon.in పర్చేస్ చేయొచ్చు. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్గా ఉంటుంది. నెంబర్ 4 పెట్ బ్యాక్ ప్యాక్. ఒకవేళ మీరు పెట్ని బయటికి తీసుకెళ్లాలనుకుంటే మీకు ఈ బ్యాగ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఈ బ్యాగ్ని ముఖ్యంగా పెట్ని క్యారీ చేయడం కోసమే తయారు చేశారు. దీని ఫ్రంట్ సైడ్ పూర్తిగా ట్రాన్స్పరెంట్ ఫైబర్ ప్లాస్టిక్ గ్లాస్తో తయారు చేయబడి ఉంటుంది కాబట్టి దీంట్లో పెట్ కూర్చొని బయట ఉన్న పరిసరాలను క్లియర్గా చూడగలుగుతుంది. అండ్ పెట్ యొక్క ఎయిర్ సర్క్యులేషన్ గురించి మాట్లాడుకుంటే ఈ బ్యాగ్ ఫ్రంట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్లో చిన్న చిన్న హోల్స్ కూడా ఇవ్వబడి ఉంటాయి పెట్ తొందరగా గాలి పీల్చుకోవడానికి. అండ్ ఈ బ్యాగ్ని ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్తో తయారు చేశారు కాబట్టి ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. నెంబర్ 3 బేసెస్. ఒకవేళ మీరు పబ్జీ గేమ్ని మొబైల్లో ఆడుతూ బోర్ ఫీల్ అవుతున్నట్టయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను బేసెస్ కంపెనీ ద్వారా తయారు చేయబడిన గేమింగ్ కంట్రోలర్ ట్రాన్స్పరెంట్ డివైస్ని. ఈ డివైస్ సహాయంతో పబ్జీ గేమ్స్ని మౌస్ అండ్ కీబోర్డ్తో పాటు ఆడొచ్చు అచ్చం పీసీ గేమర్స్ లాగా. అయితే దీని యూజర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్రోడక్ట్ యొక్క బాక్స్లో ఒక ట్రాన్స్పరెంట్ డివైస్ అండ్ కీబోర్డ్ చూడడానికి ఉంటాయి కాబట్టి వీటిని ఒక్కొక్కటిగా కేబుల్ ద్వారా అటాచ్ చేసి మీ మొబైల్ని పీసీ లాగా మార్చేయచ్చు. సో గైస్, మీరు ఒక స్మార్ట్ ఫోన్ గేమర్ అయితే పీసీ మీద ఎఫర్ట్ పెట్టలేకపోతే ఈ డివైస్ ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. నెంబర్ 2 డాగో. మామూలుగా అయితే ఇది 4 కాళ్ళతో తయారు చేయబడిన రోబోట్. దీని 4 కాళ్ళు పూర్తిగా బెల్ట్ సిస్టమ్ మినిరైజ్ మోటార్తో నడుస్తాయి అండ్ దీని లోపల గో యాక్సిస్ మెకానిజంని యూస్ చేశారు కాబట్టి ఈ రోబోట్ నడవడానికి, ఎగరడానికి అండ్ బ్లాక్ ఫ్లిప్ చేయడానికి ఈ మెకానిజం యూజ్ అవుతుంది. అండ్ దీనిని కంట్రోల్ చేయడానికి మనకు ఒక వ్యక్తి ల్యాప్టాప్ అవసరం ఉంటుంది. అండ్ ఈ అద్భుతమైన రోబోట్ని అల్యూమినియం అలాయ్ మెటల్తో తయారు చేశారు కాబట్టి దీని బరువు కేవలం 5 kgs మాత్రమే. ఇందువల్ల ఈ రోబోట్ని ఈజీలీ చేతులతో పట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. సో గైస్, ఈ రోబోట్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 1 రైడ్ ఎయిర్. ఒకవేళ మీతో పాటు సైకిల్ ఉంటే మీకు పాతకాలపు పంప్స్ గురించి తెలిసే ఉంటుంది. వీటిని యూజ్ చేయడానికి మనం చాలా కష్టాలు పడాలి కానీ ఈ రైడర్ ఎయిర్ని మీరు యూజ్ చేసినట్టయితే మీ సైకిల్ టైర్స్లో గాలి నింపటంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకంటే ఇది పూర్తిగా ఒక స్మార్ట్ ఎలక్ట్రానిక్ డివైస్. దీనిని ఈ విధంగా టైర్ దగ్గర అటాచ్ చేసి ఇన్సులేటర్ని పవర్ ఆన్ చేసినట్టయితే ఇది కేవలం కొన్ని సెకండ్స్లో టైర్స్ లోపల గాలి నింపేస్తుంది. అండ్ ఈ డివైస్తో సైకిల్ టైర్స్లో గాలి నింపడమే కాకుండా బాస్కెట్ బాల్స్, ఫుట్బాల్స్ లాంటి వాటిలో కూడా ఈజీలీ గాలి నింపేయచ్చు. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో సెట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్.